హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, దావత్ చేసుకున్నామని ఈరోజు తలకాయ కూర అయితే తెచ్చుకున్నాము. నిన్న పొద్దున్నే తలకాయని ఎలా క్లీన్ చేయాలి, కట్ చేయాలనేది చూపించాను. ఈరోజు కూర చేసుకొని చూపిస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయలు, తర్వాత ఇవి ఉల్లిపాయలు అన్నీ తీసుకున్నాము. ఇది ఎర్రగడ్డలు అండి. ఎర్రగడ్డలు అయితే బాగా టేస్ట్గా ఉంటాయి. ఎర్రగడ్డలు మాత్రం తీసుకొని నూనె కొంచెం పోసి ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఎర్రబడ్డాక ముదురు రంగులో వస్తాయి లైట్గా. అప్పుడు మనము కావాల్సినటువంటి అన్నీ వేసుకున్నాము. ఇక్కడ అల్లం పేస్టు, కరివేపాకు అయితే వేసాను. కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే దాల్చిన చెక్క, కారనైసు, తర్వాత ఉప్పు, కల్లు ఉప్పు అయితే కొంచెం వేసుకున్నాను. మీకు టేస్ట్ తగ్గట్టే మాత్రం వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే ఉప్పు కష్టమైపోద్ది. ఇక్కడ టమాటాలు అయితే వేసుకున్నాను. మటన్ కర్రీ కదా, కొంచెం టమాటా పడితే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు తలకాయ పీసులు కొట్టించుకున్నారా, ఆ పీసులు మొత్తం ఇందులో వేసాను. ఇదైతే దగ్గర 3 కేజీలు మటన్ అయితే తలకాయ కూర అయితే పడింది. ఇందులో పాయ కూడా ఉంది, కాళ్ళు కూడా ఉన్నాయి. కాళ్ళు కూడా కొట్టేసినాం. రెండు మిక్స్ చేసి ఇక్కడ కర్రీ అయితే వండటం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అంత బాగా అయితే మగ్గటం అయితే జరుగుతుంది. కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్లో మనం అయితే కారం అయితే వేసుకున్నాము. మీకు రుచి తగినంత కారం వేసుకున్నాం. ఇక్కడైతే నేను 3 కేజెస్కి దగ్గర పెద్ద స్పూన్స్తో 3-4 స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు ఈ మటన్ తలకాయ కూరలో చింతపండు కొంచెము నానబెట్టుకొని ఆ నీళ్ళు అయితే పోస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నన్ను నమ్మండి, మీరు కూడా ఎప్పుడైనా వేసుకోకపోతే వేసుకొని ట్రై చేయండి. చాలా టేస్ట్ అంటే టేస్ట్ బాగుంటుంది. నోటికి రుచి అనేది సూపర్ ఉంటుంది. చూడండి, కొత్త అనేది ఉడుకుతుంది తలకాయ కూర. ఇట్లా బాగా ఉడకబెట్టాలి. తలకాయ కూర రెడీ ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ చేయడమే. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.